ఉద్యోగైనా, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయినా, దుకాణదారుడైనా, వ్యాపారవేత్త అయినా సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, ఇండిపెండెంట్ ఇల్లు, డూప్లెక్స్ విల్లాలు, ప్లాట్లు, ఫామ్ హౌస్లు ఎక్కడ కొనాలి, ఎలా కొనాలి అనే సందేహాలన్నీ తీర్చేందుకు డ్రీమ్ హోమ్ మీ ముందుకొచ్చేసింది. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గేటెడ్ కమ్యూనిటీల్లో మెయింటెనెన్స్ భారం 7,500 రూపాయలు దాటితే 18% జీఎస్టీ. బ్యాంకింగ్ రంగంలో తగ్గిన నగదు లభ్యత, వడ్డీ రేట్లు పెంచేందుకు సిద్ధమవుతున్న బ్యాంకులు. సెకండ్ హ్యాండ్ ఫ్లాట్స్ కు పెరుగుతున్న డిమాండ్, కొనే ముందు పలు జాగ్రత్తలు తీసుకోవాలంటున్న ఎక్స్పర్ట్స్. హైదరాబాద్ లో జోరు మీదున్న ప్రాపర్టీ విక్రయాలు. వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో సిద్ధమైన ఏఎంఆర్ లెగసీ విల్లా ప్రాజెక్ట్. ఇప్పుడంతా గేటెడ్ కమ్యూనిటీ ట్రెండ్ నడుస్తోంది. భద్రత, సకల సౌకర్యాలు, పచ్చదనం, ఆహ్లాదకరమైన వాతావరణం ఇలా అన్నీ ఉండటంతో అంతా గేటెడ్ కమ్యూనిటీల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే గేటెడ్ కమ్యూనిటీల్లో మెయింటెనెన్స్ అదనపు భారమన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు ఇంటి మెయింటెనెన్స్ పైన కేంద్ర ప్రభుత్వం 18% జీఎస్టీ భారం మోపింది. దీంతో గేటెడ్ కమ్యూనిటీ అసోసియేషన్లు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గేటెడ్ కమ్యూనిటీలపై భారం మోపిన కేంద్ర ప్రభుత్వం. గేటెడ్ కమ్యూనిటీ మెయింటెనెన్స్ పై 18% జీఎస్టీ. జీఎస్టీ విధింపుపై ఆందోళన వ్యక్తం చేస్తున్న కమ్యూనిటీ వాసులు. 7,500 రూపాయల లోపు మెయింటెనెన్స్ పై జీఎస్టీ ఉండదన్న అధికారులు. గేటెడ్ కమ్యూనిటీలో మెయింటెనెన్స్ పై కేంద్ర ప్రభుత్వం 18% జీఎస్టీ విధించడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇంటి మెయింటెనెన్స్ పై కేంద్రం వేస్తున్న జీఎస్టీ భారంపై హౌసింగ్ అసోసియేషన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. హైదరాబాద్ లో కాస్ట్ ఆఫ్ లివింగ్ భారీగా పెరిగిపోయింది. ఇప్పటికే గేటెడ్ కమ్యూనిటీలో ఇల్లు కొనాలనుకుంటున్న మధ్య తరగతి వాళ్లు అక్కడి మెయింటెనెన్స్ చూసి వెనకడుగు వేస్తున్నారు. ప్రస్తుతం చాలా గేటెడ్ కమ్యూనిటీలో మెయింటెనెన్స్ ఛార్జీలు దాదాపు ఇంటి అద్దెలో సగం వరకు ఉంటున్నాయి. హైదరాబాద్ లో గేటెడ్ కమ్యూనిటీలో సౌకర్యాలకు అనుగుణంగా ఎస్ఎఫ్టీకి 3 రూపాయల నుంచి 10 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. దీంతో 3,000 ఎస్ఎఫ్టీ విస్తీర్ణం గల ఇంట్లో ఉంటున్న వారికి దాదాపు సుమారు 10,000 మెయింటెనెన్స్ దాటుతుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇంటి మెయింటెనెన్స్ ని సైతం జీఎస్టీ కిందకు తీసుకొచ్చింది. దీంతో ఇంటి మెయింటెనెన్స్ పై 18% అదనపు భారం పడుతోంది. మంత్లీ వచ్చేటప్పటికి వాళ్ళకు ఆ మంత్లీ బర్డన్ అనేది ఒకటి ఉంటుంది సార్, అది కొంచెం వాళ్ళకు పించింగ్ అనిపిస్తుంటుంది. అండ్ స్పెషల్లీ అట్ ద ఏజ్ ఆఫ్ అబౌట్ 50-55 రిటైర్డ్ పీపుల్ ఉన్న వాళ్ళకు అక్కడ వాళ్ళకి ఫిక్స్డ్ ఇన్కమ్ ఉంటుంది. అంటే దీన్ని ఒక యాంగిల్లో చూడడానికి ఉండదు, దీన్ని మల్టిపుల్ యాంగిల్లో మనం అనాలిసిస్ చేసుకోవాల్సింది ఉంటుంది ఇక్కడ. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ సాలరీడ్ ఎంప్లాయీస్, వీళ్ళంతా కూడా నేను చెప్పే కేటగిరీలో ఉన్నది. అంటే మనం 18% జీఎస్టీ బర్డన్ అన్నప్పుడు ఎవరికి బర్డన్ ఉంటుంది అంటే ఇప్పుడు ఈజ్ హై అండ్ గేటెడ్ కమ్యూనిటీస్ 3,000, 4,000 ఎస్ఎఫ్టీ వాళ్ళకి వచ్చేటప్పటికి 15,000, 20,000, 25,000 ఉంటుంది. అది నాట్ బాదర్డ్ అబౌట్ ఇట్, సరే దాంట్లో ఉంటుంది అనేది. బట్ వాళ్ళకు కూడా బర్డన్ యాక్చువల్గా చెప్పాలంటే ఆల్మోస్ట్ 18-20% అంటే ఇట్స్ టూ మచ్ ఆఫ్ మనీ యాక్చువల్గా చెప్పాలంటే. అంటే గవర్నమెంట్ కూడా ఏంటంటే రెసిడెంట్స్ వాళ్ళు అందరూ కలెక్ట్ చేసుకొని ఒక అమౌంట్ని పుల్అప్ చేసుకొని చేసేదాన్ని ఒక కమర్షియల్ యాంగిల్లో చూడడం అనేది ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్ అండి. అది ప్రస్తుతం హైదరాబాద్ లో చాలా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టుల్లో దాదాపు 2,000 ఫ్లాట్ల నుంచి 3,000 ఫ్లాట్ల వరకు ఉంటున్నాయి. అంటే ఒక్కో కమ్యూనిటీలో 10,000 నుండి 20,000 జనాభా నివసిస్తోంది. అంతమందికి తగ్గట్లుగా పార్కులు, క్రీడా ప్రాంగణాలు, జిమ్, క్లబ్ హౌస్లు, మెడికల్ షాప్, ఏటీఎం, సూపర్ మార్కెట్లు అన్ని వసతులు అందులోనే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇకపై ఫైర్ సేఫ్టీ మెయింటెనెన్స్, సీవరేజ్ ట్రీట్మెంట్, వేసవి కాలంలో నీటి ట్యాంకర్లు ఇలా చెప్పుకుంటూ పోతే గేటెడ్ కమ్యూనిటీలో చాలా ఉంటాయి. వాటన్నింటినీ మెయింటైన్ చేయడానికి వెల్ఫేర్ అసోసియేషన్ గా ఏర్పడి ప్రతి ఫ్లాట్ కి మెయింటెనెన్స్ వసూలు చేస్తారు.
ఇప్పుడు అలా వసూలు చేసే మెయింటెనెన్స్ కు కేంద్రం 18% జీఎస్టీ విధించడంతో గేటెడ్ కమ్యూనిటీ వాసులపై అదనపు భారం పడిందని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. చాలా కమ్యూనిటీస్, హైదరాబాద్లో ఉన్న కమ్యూనిటీస్లలో కూడా ఏంటంటే ఇప్పుడు వాటర్ స్కేర్సిటీ తోటి వాటర్ కొనుక్కోవాల్సి వస్తుంది. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా మళ్ళీ ఆల్రెడీ పెయిడ్ ట్యాక్స్, డబుల్ ట్యాక్సేషన్ కిందకి వస్తాయి అక్కడంతా కూడా ఇవన్నీ తీసుకుంటే. సో ఇది రైట్ మెథడ్ కాదు. అంటే కాస్ట్ కటింగ్ చేసుకొని 7,500 రూపీస్ లోపల కనుక తెచ్చుకోవాలనుకుంటే మెయింటెనెన్స్ పోతుంది. అండ్ టెక్నికల్ ఇష్యూస్ చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఎక్కడ వస్తుందంటే కాస్ట్ కటింగ్లో మేజర్గా చూపించేది ఎస్టీపీ మెయింటెనెన్స్ అనుకోండి, లేకపోతే ఫైర్ అనుకోండి, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లో వాటర్ అనుకోండి. వీటిల్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఇది కొంచెం మనుషుల్ని, డెడికేటెడ్ మనుషుల్ని, ఫుల్ టైం మనుషులు పెట్టుకొని ఉండాల్సింది. వీళ్ళు ఏం చేస్తారు ఇక్కడ దాన్ని తగ్గించేస్తున్నారు. ఇక్కడ మీరు మెజారిటీ ఆఫ్ ది కమ్యూనిటీలో చూడండి డెడికేటెడ్ టైం, ఈవెన్ అయ్యి దాంట్లో కూడా డెడికేట్ టీమ్ అనేది ఎస్టీపీకి ఫైర్కు లేకుండా ఉంది. లో జిఎస్టీ రెజ్యూమ్లో ఉండాలి తప్ప 18% అనేది ఒక కమర్షియల్ యాంగిల్లో తీసుకొని ఆల్మోస్ట్ 100 రూపాయలు కలెక్ట్ చేసి మీరు 20 రూపాయలు మీరు తీసుకుంటాం అనడం మటుకు ఇది చాలా దారుణమైన విషయం. జీఎస్టీ రూపంలో ప్రతి ఫ్లాట్ పై 1,500 నుంచి 3,000 రూపాయల వరకు అదనపు భారం పడుతుందని గేటెడ్ కమ్యూనిటీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ ఇంట్లో తాముండటానికి కేంద్రానికి ఎందుకు పన్ను కట్టాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు 7,500 రూపాయల లోపు మెయింటెనెన్స్ ఉండదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. బ్యాంకులు మరోసారి వడ్డీ రేట్లను పెంచేందుకు సిద్ధమయ్యాయని తెలుస్తోంది. ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను మార్చకుండా రెపో రేటును 5.25% దగ్గరే స్థిరంగా ఉంచినా పలు రుణాలకు సంబంధించిన వడ్డీ రేట్లు మారే అవకాశం కనిపిస్తోంది. ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం చూసి రుణగ్రహీతలు ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో పరోక్షంగా బ్యాంకుల నుంచి వడ్డీ రేట్ల పెంపు రూపంలో సామాన్యులకు భారం పడే ఛాన్స్ ఉందని ఆర్థిక రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. బ్యాంకింగ్ రంగంలో భారీగా నిధుల కొరత ఉండటంతో బ్యాంకులు రుణ వడ్డీ రేట్లను పెంచే దిశగా అడుగులు వేస్తున్నాయి. గృహ రుణాల వడ్డీ రేట్లు పెంచేందుకు సిద్ధమవుతున్న బ్యాంకులు ఆర్బీఐ రెపో రేటును మార్చకపోయినా వడ్డీ రేట్లు పెరిగే అవకాశం. 0.10% నుంచి 0.25% వడ్డీ రేట్లు పెరిగే ఛాన్స్. వడ్డీ రేట్ల పెంపుతో సామాన్యుడిపై భారం. ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచకపోయినా బ్యాంకులు రుణాల రేట్లు పెంచేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. బ్యాంకింగ్ రంగంలో తీవ్రమైన నగదు లభ్యత కొరత ఏర్పడటమే దీనికి ప్రధాన కారణమని సమాచారం. మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్ వ్యవస్థలో ఏకంగా 65,900 కోట్ల రూపాయల నగదు లోటు ఏర్పడింది. ప్రస్తుతం బ్యాంకులిస్తున్న అప్పుల వృద్ధి 14.5%గా ఉంటే ప్రజలు చేస్తున్న డిపాజిట్ల వృద్ధి మాత్రం 11.5% మాత్రమే. క్రెడిట్ వృద్ధి డిపాజిట్లను మించకపోవడంతో బ్యాంకుల రుణ డిపాజిట్ నిష్పత్తి రికార్డు స్థాయిలో 83%కి చేరింది. బ్యాంకుల దగ్గర ఉన్న నిధుల్లో అత్యధిక భాగం ఇప్పటికే అప్పుల రూపంలో బయటకు వెళ్లిపోయింది. బ్యాంకుల దగ్గర కొత్తగా రుణాలు ఇవ్వటానికి ప్రస్తుతం తగినంత డబ్బు లేదని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. దీనివల్ల గృహ రుణం తీసుకునే బయర్స్ పై అదనపు భారం పడుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. నిధులు లేకపోతే బ్యాంకులు అప్పులు ఇవ్వలేవు కాబట్టి డిపాజిట్లను ఆకర్షించడం బ్యాంకుల తక్షణ కర్తవ్యం. అయితే ప్రజలు తమ డబ్బులను 6.5 నుంచి 8% వడ్డీనిచ్చే ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే దీర్ఘకాలంలో అధిక రాబడినిచ్చే మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ ఆధారిత పథకాల వైపు మళ్లిస్తున్నారు. నెలకు సగటున 28,000 కోట్లు ఈ విధానంలో పెట్టుబడుల రూపంలో మార్కెట్లోకి వెళ్తుండడమే దీనికి నిదర్శనమని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వ చిన్న మొత్తాల పొదుపు పథకాలైన సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ 8.2% వడ్డీ, సుకన్య సమృద్ధి 8.2%, పీపీఎఫ్ 7.1% వడ్డీని అందిస్తుండటంతో బ్యాంకులకు డిపాజిట్ల సమీకరణలో గట్టి పోటీ ఎదురవుతోంది. కొత్తగా ఇల్లు కొనేవారికి బ్యాంకుల నిర్ణయాలతో వడ్డీ భారం పెరగనుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రుణాలున్న కొంతమందికి ఈఎంఐ భారం పెరిగే అవకాశం ఉంది.
కొన్ని ప్రముఖ బ్యాంకులు వడ్డీ రేట్లను 0.10 నుంచి 0.25% వరకు పెంచుతూ నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమయ్యాయి. ఈ నిర్ణయం వల్ల ముఖ్యంగా మిడ్ సెగ్మెంట్ ఇళ్ల కొనుగోలుదారులపై అదనపు భారం పడుతుందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. Most of the real estate companies are suffering because they have not included all this. They have not forced it. వాళ్ళ ఏదో ఇప్పుడు మనం పెట్టుకున్నప్పుడు 3,500 వేసేసుకున్నారు, దాని మీద పెట్టుకుంటే ఏముంటుంది, మనం రేట్ పెంచొచ్చులే అనుకున్నారు. ఇప్పుడు ఆ రేట్ పెంచే పరిస్థితి లేదు, ఇక్కడేమో కాస్ట్ ఏమో ఎస్కలేట్ అయిపోయింది. సో ఇది ఎఫెక్ట్ అవుతుంది ఏంటంటే డెలివరబుల్స్ మీద ఎఫెక్ట్ అవుతుంది. బట్ అప్పుడు ఆ రేరా ఇవన్నీ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ వచ్చేస్తాయి. సో ఇది చాలా ఇదిగా ఉంటుంది. సో డెఫినెట్గా రేపు పొద్దున్న మనం చూసుకుంటే బ్యాంక్ రేట్స్ కూడా మనకు పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అది ఓపెన్ ఎనీ సీనియర్ బ్యాంక్ ఆఫీషియల్స్ చెప్పినప్పుడు మనకు కనపడుతుంది. అది కూడా రెండోది ఏంటంటే మనకు ఉన్నటువంటి కాస్ట్ ఇది కూడా పెరుగుతాయి. అండ్ రేపు పొద్దున్న మనకు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా గవర్నమెంట్ రేపు పెంచేది ఒక మంత్ అటు ఇటు దానిగా అది కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఈ కాస్ట్ అన్నీ కూడా మనకు పెరిగి కొంచెం ఇన్ఫ్లేషన్ ఇది కూడా కొంచెం ఫ్లక్చుయేట్ అయ్యే ఛాన్సెస్ డెఫినెట్గా ఉంటుందండి. 50 లక్షల రుణంపై 0.5% వడ్డీ పెరిగితే నెలకు సుమారు 800 నుంచి 1000 రూపాయల వరకు ఈఎంఐ భారం పెరుగుతుంది. ఇది చిన్న మొత్తంగా అనిపించినా 20 ఏళ్ల సుదీర్ఘ కాల పరిమితిలో లక్షలాది రూపాయల అదనపు భారాన్ని మోపుతుంది. ఇప్పటికే పెరిగిన నిర్మాణ వ్యయంతో ఇబ్బంది పడుతున్న రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు గృహ రుణాలపై వడ్డీ రేట్ల పెంపుతో మరింత ఆందోళన వ్యక్తం చేస్తుంది. కోవిడ్ తర్వాత చక్కని ప్రశాంతవంతమైన వాతావరణంలో నివాసం ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. చక్కని రోడ్డు కనెక్టివిటీ, ఆహ్లాదకరమైన వాతావరణంలో సిటీకి అతి దగ్గరలో ప్రాపర్టీ కొనుగోలు చేసేందుకు బయర్స్ ఉత్సాహం చూపుతున్నారు. దీంతో గ్రీనరీకి పెద్దపీట వేస్తూ ప్రపంచ స్థాయి ఎమ్యూనిటీస్తో ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ సరికొత్త ప్రాజెక్టును డెవలప్ చేస్తోంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు అత్యంత చేరువలో ఉన్న గౌరెల్లిలో ప్రత్యేక విల్లా ప్రాజెక్టును చేపట్టింది. 10 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన లెగసీ ప్రాజెక్టులో 112 లగ్జరీ విల్లాలను డెవలప్ చేస్తుంది. అన్ని వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టు నిర్మాణం చేసినట్లు ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ప్రకటించింది. ఆకట్టుకుంటున్న ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ నిర్మాణాలు వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో పాటు గ్రీనరీకి పెద్దపీట. ఓఆర్ఆర్ కు చేరువలోని గౌరెల్లిలో కొత్త ప్రాజెక్టు డెవలప్. లెగసీ ప్రాజెక్టు పేరుతో 112 లగ్జరీ విల్లాల నిర్మాణం. అన్ని వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని ఏఎంఆర్ నిర్మాణాలు. ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ లో సుదీర్ఘ అనుభవం ఉన్న ఎక్స్పర్ట్స్ తో ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ఏర్పాటైంది. హైదరాబాద్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 10 కు అత్యంత సమీపంలో లెగసీ విల్లా ప్రాజెక్టును ఈ సంస్థ డెవలప్ చేస్తోంది. గౌరెల్లిలో 10 ఎకరాల్లో చేపట్టిన ఈ ప్రాజెక్టులో మొత్తం 112 విల్లాలను నిర్మించనున్నారు. 165 నుంచి 338 చదరపు గజాల్లో విల్లాలను డెవలప్ చేయనుంది ఏఎంఆర్ సంస్థ. ఒక్కో విల్లాలో 2267 ఎస్ఎఫ్టీ నుంచి 5104 ఎస్ఎఫ్టీల బిల్డప్ ఏరియా ఉంటుంది. ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ఎంతో ప్రెస్టీజియస్ గా లెగసీ విల్లా ప్రాజెక్టును చేపట్టింది. అటు వరంగల్ హైవేకు ఇటు విజయవాడ హైవేకు మధ్యలో ఈ ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్టులో 2 నుంచి 5 బెడ్రూమ్స్ తో విల్లాలు నిర్మిస్తున్నారు. కుటుంబంలోని అన్ని వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నట్లు చెబుతోంది నిర్మాణ సంస్థ. ఈ ప్రాజెక్టులో ఓపెన్ స్పేస్ కు పెద్దపీట వేసినట్లు ఏఎంఆర్ సంస్థ ప్రకటించింది. విశాలమైన రోడ్లు, ప్రతి రోడ్డు వెంట చక్కని గ్రీనరీ ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇక స్పెషల్ గా వాకింగ్ అండ్ సైక్లింగ్ ట్రాక్ నిర్మించనుంది ఏఎంఆర్ సంస్థ.
ప్రతి విల్లాలో వరల్డ్ క్లాస్ సదుపాయాలను అందిస్తున్నట్లు ఏఎంఆర్ సంస్థ చెబుతోంది. ట్రిపుల్-ఎక్స్ విల్లాలో హోమ్ థియేటర్ ఏర్పాటు చేయనున్నారు. ఈ విల్లాలన్నింటినీ 100% వాస్తుతో తీర్చిదిద్దుతున్నారు. నిర్మాణం విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ప్రత్యేక కేర్తో డెవలప్ చేస్తున్నారు. కన్స్ట్రక్షన్ ప్రతి దశను ఎక్స్పర్ట్స్ సునిశితంగా పరిశీలిస్తూ వారి మార్గదర్శకత్వంలో నిర్మాణాలు చేపడుతున్నారు. నిపుణుల పర్యవేక్షణలో డెవలప్ అవుతున్న ఈ నిర్మాణాలు ఎంతటి విపత్తునైనా తట్టుకునేలా ఎంతో పటిష్టంగా డెవలప్ చేస్తున్నట్లు ఏఎంఆర్ సంస్థ చెబుతోంది. ఇక రెగ్యులర్ విల్లా ప్రాజెక్టులో మనకు నిత్యం కనిపించే పార్కింగ్ సమస్యకు చెక్ పెట్టేలా స్పెషల్ గా ప్లాన్ చేసింది ఏఎంఆర్ సంస్థ. ప్రతి విల్లా దగ్గర 2 కార్లకు పార్కింగ్ అందుబాటులో ఉండేలా ఇంటి నిర్మాణం చేస్తున్నారు. ఇక విల్లాలోకి వచ్చిన వెంటనే ఒక కొత్త రకం నిర్మాణ శైలి మనకు దర్శనమిస్తుంది. చక్కని వెలుతురు, స్వచ్ఛమైన గాలి వచ్చేలా చేసిన నిర్మాణం అందరినీ ఆకట్టుకుంటోంది. విల్లా ప్రాజెక్ట్ నిర్మాణంలో ఎలాంటి రాజీ లేకుండా కస్టమర్ల చాయిస్ కు అనుగుణంగా తాము ప్రాజెక్టు చేపట్టామని ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ప్రతినిధులు చెబుతున్నారు. 15,000 SFTలో 4 అంతస్తుల క్లబ్ హౌస్ ఈ ప్రాజెక్టు స్పెషల్ అట్రాక్షన్ గా చెప్పొచ్చు. అంతేకాకుండా పలు ఇండోర్ గేమ్స్, మెడిటేషన్ హాల్, బ్యాంకెట్ హాల్, గెస్ట్ల కోసం ప్రత్యేక రూమ్లు అందుబాటులో ఉంటాయి. ఈ విల్లా ప్రాజెక్టులో ఫార్మసీ, ఏటీఎం, గ్రోసరీ స్టోర్, సెలూన్, స్పా, లైబ్రరీ రూమ్, స్టడీ రూమ్, ఫస్ట్ ఎయిడ్ రూమ్, 24 గంటల సెక్యూరిటీతో పాటుగా ప్రాజెక్ట్ చుట్టూ సోలార్ ఫెన్సింగ్, సీసీటీవీ వ్యవస్థను ఈ ప్రాజెక్టులో భాగం చేస్తోంది ఏఎంఆర్ సంస్థ. ఇక ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ చేపడుతున్న లెగసీ విల్లా ప్రాజెక్ట్ పలు ముఖ్యమైన ప్రాంతాలకు అతి సమీపంలో ఉంది. అలాగే చక్కని రోడ్డు కనెక్టివిటీ కలిగి ఉంది. ఔటర్ రింగ్ రోడ్ కు అతి సమీపంలో గౌరిల్లి దగ్గర ఈ ప్రాజెక్టు ఉంది. ఔటర్ రింగ్ రోడ్ కు కేవలం 2 నిమిషాల్లో చేరుకోవచ్చు. విజయవాడ, వరంగల్ జాతీయ రహదారులను కేవలం 5 నిమిషాల్లోనే చేరుకునే అవకాశం ఉండడం ఏఎంఆర్ విల్లా ప్రాజెక్టుకు ప్లస్ పాయింట్ గా చెప్పొచ్చు. వేగంగా డెవలప్ అవుతున్న ప్రాంతంలో ఈ ప్రాజెక్టు చేపడుతుండటం, చక్కని మౌలిక సదుపాయాలు, విద్యా సంస్థలు, ఆసుపత్రులు, రోడ్ కనెక్టివిటీ ఈ ప్రాజెక్టుకు ఉంది. దీంతో ఈ ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేస్తే చక్కని అప్రిసియేషన్ ఉండే అవకాశం ఉందని ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ వర్గాలు చెబుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ లో ఇళ్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. నగరంలో ఏ ప్రాంతంలో ఇల్లు కొనాలన్నా కనీసం 80 లక్షల నుంచి ₹1 కోటి పెట్టాల్సిందే. అదే ఐటీ హబ్ పరిసరాలు, సిటీలోని ప్రధానమైన ప్రాంతాల్లో ఇల్లు కావాలంటే మాత్రం కనీసం ₹1,50,00,000 వెచ్చించాల్సింది. ఇక గేటెడ్ కమ్యూనిటీ, ప్రీమియం ప్రాజెక్టుల్లో ప్రాపర్టీలంటే కోట్లలో వెచ్చించాల్సిందే. అందుకే చాలా మంది మధ్యతరగతి వాళ్లకు హైదరాబాద్ లో సొంతింటి కల కలగానే మిగిలిపోతోంది. ఇటువంటి సమయంలో చాలా మంది పాత ఇళ్ల కొనుగోలుపై దృష్టి సారించారు. అందులోనూ పాత అపార్ట్మెంట్స్ లో ఫ్లాట్స్ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. హైదరాబాద్ లో సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ కొంటున్నారా? మార్కెట్ రేట్ ఎంతుందో ముందే తెలుసుకోండి. బ్రోకర్లపై పూర్తిగా ఆధారపడొద్దు. డాక్యుమెంట్స్ ను క్షుణ్ణంగా పరిశీలించాలి. రుణం తీసుకునే ముందు పలు బ్యాంకుల వడ్డీ రేట్లు పరిశీలించాలి. విశ్వనగరంలో ప్రాపర్టీల ధరలు ఆకాశమే హద్దుగా పెరుగుతున్నాయి. ఇంటి ధరలతో పాటు ఇంటి స్థలాల రేట్లు కూడా పెరుగుతూనే ఉన్నాయి. దీంతో స్థలాల కొనుగోలుతో సమానంగా ఇళ్లు కొంటున్నారు నగర ప్రజలు. హైదరాబాద్లోని ఆయా ప్రాంతాలకు అనుగుణంగా రోజురోజుకు ఇళ్ల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే తక్కువ సమయంలో 2-3 రెట్ల ధరలు పెరుగుతున్నాయి. దీంతో ఈ సమయంలో ప్రాపర్టీని కొనుగోలు చేసేవారు కొన్ని అంశాలను తప్పకుండా పరిశీలించాలని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ముఖ్యంగా సెకండ్ సేల్స్ ఫ్లాట్ ను కొనుగోలు చేసే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని, లేకుంటే చిక్కులు ఎదుర్కోక తప్పదని రియాలిటీ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అది మీరు తీసుకుంటున్నప్పుడు ఫస్ట్ మీరు బ్యాంక్స్ తోటి మీరు ఫస్ట్ క్లారిఫికేషన్ తీసుకోవాలి. అంటే దాన్ని తీసుకుంటున్నప్పుడు వాడు వాల్యుయేషన్ ఏం ఇస్తాడు అనేది ఒక ప్రైమరీ ఇంపాక్ట్. ఎందుకంటే మీరు ఓన్ డబ్బులు పెట్టుకొని ఉన్నప్పుడు వేరు, సెకండరీ మీరు మార్కెట్లోకి వెళ్తున్నప్పుడు ఆ బిల్డింగ్, దానికి ఉన్నటువంటి లెంత్ ఆఫ్ బిల్డింగ్ కానీ ఇది కానీ వాటన్నిటిని చూస్తారు వాళ్ళు డెఫినెట్గా వాల్యుయేషన్.
అదొకటి ప్రైమరీ ఉంటుంది. రెండోది ఏంటంటే దాంట్లో అక్కడ వాళ్ళ లాస్ట్ 6 months నుంచి 1 year దాని మెయింటెనెన్స్ ఎలా ఉంది. సో బేసిక్గా నేను దేంట్లో కన్నా వెళ్తున్నా, ఒక కారు కొన్నా, ఒక ఇల్లు కొన్నా కూడా మనం దానికి ఉన్నటువంటి క్వాలిటీ అనేదాన్ని మనము దాని పర్ఫార్మెన్స్ అనేది మనం చూసుకుంటాం కదా. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే డెఫినెట్గా అక్కడ పోయి అక్కడ లాస్ట్లో ఉన్నటువంటి ఇష్యూస్, అక్కడ వాటర్ ఏమన్నా ప్రాబ్లం ఉందా, డ్రైనేజ్ ప్రాబ్లం ఉందా, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే నేబర్హుడ్ ఎలాంటిది. నేబర్హుడ్ అనేది బిల్డింగ్ పక్కన వాళ్ళు కాదు, మీ బిల్డింగ్లో ఉన్న వాళ్ళల్లో మీరు జెల్ అవ్వగలుగుతారా. చాలామంది అక్కడ జెల్ కాకుండా గొడవలు, అక్కడ క్లాషెస్ అదంతా ఉన్నప్పుడు అంటే మీ పీస్ కోసం వెళ్తున్నారు తప్ప మీరు అక్కడ ఉన్న దాంట్లో ఉండదు. పాత అపార్ట్మెంట్స్ లో ఫ్లాట్ కొనుగోలు చేసే సమయంలో పలు అంశాలను దృష్టిలో పెట్టుకోవాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. సెకండ్ సెల్ ఫ్లాట్ కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవటం వల్ల డబ్బులను ఆదా చేసుకోవటంతో పాటు నాణ్యపరమైన చిక్కుల నుంచి తప్పించుకోవచ్చని చెబుతున్నారు. సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ కొనాలనుకుంటున్న ప్రాంతంలో అసలు ఎస్ఎఫ్టీ రేటు ఎంతుందో ముందుగా తెలుసుకున్నట్లయితే మీరు ధరకు అనుగుణంగా బేరమాడే అవకాశం ఉంటుంది. సాధారణంగా కొత్త ఫ్లాట్ రేట్తో పోలిస్తే సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ ధరలో చాలా వ్యత్యాసం ఉంటుంది. ప్రాంతానికి అనుగుణంగా ఎస్ఎఫ్టీకి కనీసం 20 నుంచి 40% వరకు ధరలో వ్యత్యాసం ఉంటుంది. అందుకే ఆ ప్రాంతంలో ఫ్లాట్స్ ధరలను తెలుసుకొని బేరమాడి తక్కువ ధరకు ఫ్లాట్ కొనుగోలు చేయాలని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. మీరు అక్కడ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు వాళ్ళతో సెట్ అవుతున్నారా అంటే మీరు 40s 45sలో ఉన్నప్పుడు అట్లీస్ట్ 40-50s మధ్యలో ఉన్న వాళ్ళు ఉంటే మీ పిల్లలు వాళ్ళ పిల్లలు అక్కడ జెల్ అవ్వడానికి ఉంటుంది. బికాజ్ దిస్ ఈజ్ అన్ ఇంక్లూజివ్నెస్ ఉంటుంది అక్కడ. ఆ ఇంక్లూజివ్నెస్ను మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, లేకపోతే అక్కడ మిస్ మ్యాచ్ అవుతుంది, మీ కల్చరల్ మిస్ మ్యాచ్ అనేది వస్తుంది. ఆ కల్చరల్ మిస్ మ్యాచ్ రాకుండా ఉండాలంటే మీరు ఈ ఫ్యాక్టర్స్ అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మనం ఉండాలి. అదేదో మనం పోయి ఉండే టెంపరీ కాదు, రెంటల్ కాదు, రెంటల్ అయినా ఇదే చూడాలంటాను నేను. సో హోటల్ కాదు, హాస్టల్ కాదు, కాబట్టి మనం ఇది చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. ప్లస్ మీరు అక్కడ చుట్టుపక్కల ఎంక్వైరీ చేసినప్పుడు మీకు రేట్ అది జస్టిఫైబుల్గా ఉన్నదా లేదా అనేది ఒకటి కూడా మీరు చూడాలండి అక్కడ. సో ఆ జస్టిఫైబుల్గా ఉన్నదన్నప్పుడు కరెక్ట్గా తీసుకొని బ్యాంకర్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత, అంటే ఎగ్జంప్షన్స్ మీద పోకుండా బ్యాంకర్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత, ఇన్ ప్రిన్సిపల్ లెటర్ తీసుకున్న తర్వాత మీరు ముందుకు పోతే బెటర్గా ఉంటుంది. అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుగోలు కోసం బ్రోకర్లపై అతిగా ఆధారపడకూడదని నిపుణులు సూచిస్తున్నారు. బ్రోకర్లపై ఎక్కువగా ఆధారపడినట్లయితే ధర పెరిగే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అందుకే మీరు నేరుగా ఫ్లాట్ ఓనర్తో మాట్లాడుకుని డీల్ కుదుర్చుకున్నట్లయితే ధర తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బ్రోకర్లు ఎక్కువగా కమిషన్ల మీద ఆధారపడి ఉంటారు. అంతేకాకుండా ఫ్లాట్ ధరలను పెంచేస్తుంటారు. అందుకే బ్రోకర్లపై ఎక్కువగా ఆధారపడుకుంటే డబ్బులు ఆదా అవుతాయని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. మీరు ఒక చిన్న టెక్నికల్ వాల్యూర్ తోటి వెళ్ళి మీరు ఒకసారి అక్కడ ఉన్నటువంటి దాన్ని మీరు తీసుకున్న తర్వాత మీరు ఒక 4-5 లక్షలు తగ్గుతాయని తీసుకున్న తర్వాత మీరు వచ్చిన తర్వాత కనుక తీసుకుంటే మీరు ఫ్లోర్ టైల్స్ కనుక మీకు ప్రాపర్గా లేకపోతే మళ్ళీ రీడూ చేసుకోవాల్సి వచ్చి ఉండొచ్చు, కిచెన్లో ఉంటుండొచ్చు, పైప్ లైన్లో కరెక్ట్ లేకపోతే మళ్ళీ ఏదో ఒక చిన్న ఇష్యూ వస్తుంది. సో శానిటరీ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ప్లంబింగ్ కానీ, మన సివిల్ వర్క్లో కానీ రిలేటెడ్ ఏమైనా ఉన్నాయనేది ఒకటి చూసుకోవాలండి అక్కడ. తర్వాత మెయింటెనెన్స్ ఎలా ఉంది, అసోసియేషన్ ఎలా ఉంది, అండ్ అక్కడ మీకు వస్తున్నటువంటి వాటర్ కానీ డ్రైన్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి అంటే లైవ్లీహుడ్ కావాల్సినటువంటి ప్రైమరీ ఇష్యూస్ ఇవే కాబట్టి ఇది ఒకటి మీరు చూసుకోవాలి. రెండోది ఏంటంటే మీరు అక్కడ ఉంటున్న ఇల్లు మీకు పర్మనెంట్ కాబట్టి మీ కనెక్టివిటీ కానీ మీకు అనేది ఒకటి చూడటం. పాత అపార్ట్మెంట్స్ లో ఫ్లాట్ కొనుగోలు సమయంలో డాక్యుమెంట్స్ ను క్షుణ్ణంగా పరిశీలించాలని, అవసరమైతే నిపుణులను సంప్రదించాలని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. యాజమాన్య హక్కులు, ప్రభుత్వ అనుమతులు, బ్యాంకు రుణాల గురించి తెలుసుకోవాలి. ముఖ్యంగా ఫ్లాట్ పై ఎంత రుణం ఉందో అవసరమైతే బ్యాంకుకు వెళ్లి తెలుసుకోవాలి. అపార్ట్మెంట్ కు సంబంధించిన కమ్యూనిటీ నిబంధనలు తెలుసుకోవటం ద్వారా ముందు చిక్కులు రాకుండా ఉంటాయని రియల్టీ రంగ నిపుణులు సూచిస్తున్నారు. ఇది ఈ వారం డ్రీమ్ హోమ్. చూస్తూనే ఉండండి 10 TV.